Okay, madam. Good morning, students. Already I told that last previous classes about the constitution. Constitution అంటే ఏంటి అని చెప్పాను. కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్స్ అంటే ఏంటి అని చెప్పాను. కాన్స్టిట్యూషన్ యొక్క బేసిక్ స్ట్రక్చర్ ఏంటని చెప్పాను. So these are all content is there in the constitution. When the constitution was formed, constitutional assembly was formation. When was the constitution came into the force? These are all the topics I was finished. Today I will explain some of the important silent features, basic principles of the Indian Constitution. మీరు కనుక చూస్తే page number, see, look at this page number వచ్చేసి today I will explain the అంటే ఈ 13th lesson అనుకుంటా. 17th lesson, making the independent Indian Constitution. 17th lesson, already half of the lesson is complete. Now I start page number 240. 240 చూడండి. Indian Constitution basic principles ఏంటి? What are the basic principles of Indian Constitution? మొట్టమొదటిగా చూసినట్లయితే basic features of Indian Constitution. Basic features of Indian Constitution లో already some of the points I will tell. I tell that first one, popular sovereignty అని ఇచ్చాడు. Popular sovereignty. ఏంటి పాపులర్ సావర్నిటీ? ఈ సావర్నిటీ అనేటువంటిది, ఈ సావర్నిటీ అనేది సార్వభౌమాధికారము అంటే సార్వ అంటే ద సుప్రీం పవర్ రెస్ట్ ఇన్ ద people's hand, any country, that is called sovereigntic state. So the Indian Constitution preamble describes that India is socialistic, sovereigntic, democratic principles. So second one is next important, fundamental rights. Fundamental rights అంటే మన భారత ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో మనకి ఇప్పుడు 7 ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. 7 ఫండమెంటల్ రైట్స్: రైట్ టు ఫ్రీడమ్, రైట్ టు ఈక్వాలిటీ, రైట్ టు ఎక్స్ప్లాయిటేషన్, రైట్ టు, ఇవన్నీ కూడా మీకు ఆల్రెడీ 6th, 7th, 8th, 9th లో వచ్చి ఉంటాయి. అక్కడ చూసుకోవాలి. అందుకే నేను ఫస్ట్ లెసన్ అప్పుడు లెసన్ స్టార్ట్ చేసేటప్పుడు చెప్పాను. ఏమని చెప్పాను? వీ మస్ట్ రిఫర్ ఇన్ ద 8th class సోషల్ స్టడీస్ టెక్స్ట్ బుక్. 8th class సోషల్ స్టడీస్ లో దీనికి సంబంధించినటువంటి కంటెంట్ అనేది అక్కడ మీకు ఇచ్చారు కాబట్టి అక్కడ మీరు రిఫర్ చేసుకుంటే ఈ ఫండమెంటల్ రైట్స్ అనేవి మొత్తం కూడా వస్తూ ఉంటాయి. ఫండమెంటల్ రైట్స్ అంటే ఏంటి? రైట్ టు ఈక్వాలిటీ, రైట్ టు ఫ్రీడమ్, రైట్ టు ఎక్స్ప్లాయిటేషన్, రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీనెస్. These are all fundamental rights. And third one is directive principles. ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అంటే ఏంటి? ఆదేశ సూత్రాలు అని చెప్పాను. ఆదేశ సూత్రాలు అంటే ఏంటి? ద స్టేట్ షుడ్ బి అడాప్టెడ్ విత్ ఇన్ ద ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ ఎనీ వెల్ఫేర్ యాక్టివిటీస్. దట్ ఈస్ కాల్డ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్. వీటిని ఏమంటారంటే సామ్యవాద సూత్రాలు అంటారు, లేకపోతే గాంధేయవాద సూత్రాలు అంటారు, లేకపోతే సంక్షేమ రాజ్య సూత్రాలు, వెల్ఫేర్ స్టేట్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెల్ఫేర్ స్టేట్ అంటే ఏంటి? ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి ప్రభుత్వం అంతా వెల్ఫేర్ స్టేట్ కి సంబంధించి.
వెల్ఫేర్ స్టేట్ కి సంబంధించిన వెల్ఫేర్ స్టేట్ కి సంబంధించిన అంటే ఏంటి, ఇక్కడ పింఛన్లు ఇవ్వడం కానివ్వండి, తర్వాత ఏదే వెల్ఫేర్ యాక్టివిటీస్ అన్ని కూడా వెల్ఫేర్ యాక్టివిటీ కిందకి వస్తుంది. అంతా. అండ్ ఫోర్త్ వన్ ఇస్ క్యాబినెట్ మినిస్టర్స్. క్యాబినెట్ మినిస్టర్స్ అంటే ఎవరు? ఇక్కడ మనకి 3 types ఆఫ్ ద మినిస్టర్స్ ఉంటారు. ఇక్కడ మనకి 3 types ఆఫ్ మినిస్టర్స్ ఉంటారు. క్యాబినెట్ మినిస్టర్స్, సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్, స్టేట్ మినిస్టర్స్, డిప్యూటీ మినిస్టర్స్. అంటే మినిస్టర్స్ అంటే ద వర్క్ ఈజ్ డివైడెడ్ సెవరల్ ఆర్గాన్స్ అన్నమాట. అంటే ఈ యొక్క రాజ్యాంగానికి సంబంధించిన మినిస్టర్స్ ని అలాట్ చేయడం జరుగుతుంది. స్టేట్ మినిస్టర్స్ అని, సెంట్రల్ మినిస్టర్స్ అని, క్యాబినెట్ మినిస్టర్స్ అని చెప్పి అనేది జరుగుతుంది. అండ్ ఫిఫ్త్ వన్ ఈస్ సోషలిజం. అరే అరవా సోషలిజం అంటే ఏంటి? ఈ సోషలిజం ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఎకనామికల్ సిస్టమ్. సోషలిజం అంటే వన్ ఆఫ్ ద ఎకనామికల్ సిస్టమ్ అంటే మనకి క్యాపిటలిస్టిక్ సిస్టమ్ ఉంది, సోషలిస్టిక్ సిస్టమ్ ఉంది, మిక్స్డ్ ఎకానమీ అనేది ఉంది. కాబట్టి సోషలిస్టిక్ సిస్టమ్ లో మనం ఏం చెప్తాం ఇక్కడ? సోషలిస్టిక్ సిస్టమ్ లో ఇండియా ప్రియాంబుల్ ఏం చెప్పారు? ప్రియాంబుల్ ఇస్ డిస్క్రైబ్స్ ఇండియా ఈజ్ ఎ సోషలిస్టిక్, సవర్నెటిక్, సెక్యులర్, డెమోక్రటిక్ సిస్టమ్. అంటే సోషలిస్టిక్ అంటే ఏంటంటే ఆల్ ఆర్ ఈక్వల్. So the government ensure the people to provide some of the important works. That is called socialistic system. And sixth one is federalism. Federal means ఏమని చెప్పాను రా? ఫెడరలిజం అంటే డ్యూయల్ గవర్నమెంట్స్. ఫెడరలిజం అంటే డ్యూయల్ గవర్నమెంట్స్ అంటే 2 ప్రభుత్వాలు ఉంటాయి. సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్ ఉంటుంది. సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఉంటుంది. కాబట్టి ఈ డ్యూయల్ గవర్నమెంట్ లో ఫెడరల్ సిస్టమ్ లో ఏంటంటే ద పవర్స్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ బిట్వీన్ ద సెంటర్ అండ్ స్టేట్. ఇప్పుడు మనకి గవర్నమెంట్ ఆర్గాన్స్ లో మనకి 3 ఆర్గాన్స్ ఈజ్ దేర్. ఫస్ట్ వన్ ఈజ్ ఏముంది? ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్ అండ్ జ్యుడిషియరీ. ఎగ్జిక్యూటివ్స్ అంటే ఏంటి? లెజిస్లేచర్స్ అంటే ఏంటి? జ్యుడిషియరీ అంటే ఏంటి? ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్ అండ్ జ్యుడిషియరీ. ఎగ్జిక్యూటివ్స్ అంటే కార్యనిర్వహణ శాఖ, శాసన నిర్మాణ శాఖ, న్యాయశాఖ. ఫెడరల్ సిస్టమ్ లో 3 డిఫరెంట్ ఆర్గాన్స్ ఉంటాయి. The powers has been distributed between central and state and concurrent list. కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. సెంట్రల్ లిస్ట్ లో ఏముంటాయి? సెంట్రల్ లిస్ట్, అరే మాట్లాడవాను. స్టేట్ లిస్ట్, కాంకరెంట్ లిస్ట్. కాంకరెంట్ లిస్ట్, సెంట్రల్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కాంకరెంట్. ఈ కాంకరెంట్ లిస్ట్ లో ఉమ్మడి జాబితా. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ ఇస్ ఏ కాంకరెంట్ లిస్ట్. అగ్రికల్చర్ ఈజ్ స్టేట్ లిస్ట్. ఎయిర్ ఫోర్స్ కానీ, తర్వాత సెంట్రల్ ఎక్సైజ్ ట్యాక్స్ కానివ్వండి, ఇన్కమ్ ట్యాక్స్ కానివ్వండి, బ్యాంకింగ్ సిస్టమ్ కానివ్వండి, న్యూక్లియర్ పవర్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా సెంట్రల్ లిస్ట్కి వస్తాయి. కాబట్టి మనకి సెంట్రల్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కాంకరెంట్ లిస్ట్ అని చెప్పేసి మనకి 3 రకాలైనటువంటి అధికారాలు పంపిణీ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ఫెడరలిజం. జ్యుడిషియల్ ఇండిపెండెంట్. నెక్స్ట్ ఏంటి? జ్యుడిషియల్ ఇండిపెండెంట్. ఈ జ్యుడిషియల్ ఇండిపెండెంట్ అంటే స్వతంత్ర న్యాయ వ్యవస్థ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా ఈజ్ డివైడెడ్ ఇన్ 28 స్టేట్స్. ఒక్కో రాష్ట్రానికి ఒక్కొక్క హైకోర్టు ఉంటుంది. మన హైకోర్టు ఏడుంది?
అమరావతి, హైకోర్టు అమరావతి. ప్రజెంట్ చెప్పుకోవాలంటే రేపు మారబోతాం, రేపు మారుస్తారు. హైకోర్టు కర్నూలుకి, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏమో వైజాగ్, లెజిస్లేచర్ క్యాపిటల్ ఏమో అమరావతి. కాబట్టి ఈ విధంగా కరెంట్ లిస్ట్, సెంట్రల్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కాంకరెంట్ లిస్టులో సంబంధించి ఇండిపెండెంట్ జ్యుడిషియరీ అనేది వస్తుంది. అండ్ థర్డ్ వన్ ఈస్ అండ్ లాస్ట్ అండ్ ఇవి ఇండియన్, అరే 7 కంపల్సరీగా మీరు నేర్చుకోవాలి. బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. 7 పాయింట్లు రాస్తే మీకు 4 మార్క్స్కి వస్తుంది. పాపులర్ సావర్నిటీ అంటే ఏంటి? ద సుప్రీం పవర్ రెస్ట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద పీపుల్. ప్రజల చేతుల్లోనే అధికారం ఉంటుంది. అంతే, ప్రజలే పాలకులు, పాలితులు. పీపుల్ ఈస్ రూలర్స్ అండ్ రూల్డ్. అదనమాట. నెక్స్ట్ వన్ ఫండమెంటల్ రైట్స్. మనకి 7 ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. రైట్ టు ఈక్వాలిటీ, రైట్ టు ఫ్రీడమ్, రైట్ టు రిలీజియస్ ఫ్రీడమ్, ఎక్స్ప్లాయిటేషన్, రైట్ టు ఎడ్యుకేషన్, ఇలాంటి రైట్ టు ఇన్ఫర్మేషన్ ఈస్ దేర్. అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్. ఇట్ ఈస్ ద స్టేట్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అంటే ఇది, అందుకనే మన రాజ్యాంగము అనేక దేశాల నుంచి తీసుకోవడం జరిగింది. ఐర్లాండ్ దేశం నుంచి మన రాజ్యాంగాన్ని తీసుకోవడం జరిగింది, అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్. కాబట్టి ఇండిపెండెంట్ జ్యుడిషియరీ, ద ఎపెక్స్ కోర్ట్ ఇన్ ద సెంట్రల్ లెవెల్ ఈజ్, సెంట్రల్ లెవెల్ ఎపెక్స్ కోర్ట్ ఏంటి? సుప్రీం కోర్ట్ is the apex court in the central level. It is the highest judicial body in India, highest judicial body. ఇక సుప్రీం కోర్టుని కనుక నువ్వు వైలేట్ చేస్తే, రూల్స్ ఆర్ వైలేటెడ్ ఇన్ ఎనీ కేస్, ద కోర్ట్ ఈస్ కండెమ్ ఇంటు ద సెంటెన్స్ టు ద అరెస్ట్. నువ్వు కోర్టుని ధిక్కరించి మాట్లాడినట్లయితే, కోర్టును అగౌరవపరిచి మాట్లాడితే, కోర్టు మీద ఏమైనా వ్యాఖ్యానాలు చేస్తే, నేను వెంటనే కంటెంప్ట్ ఆఫ్ ద కోర్టు కింద నిన్న అరెస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంతేగాని కాబట్టి అందరూ కోర్టుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. కోర్టులను ఏ విధమైనటువంటి దోషణలు చేయకూడదు. లాయర్లను కానీ కోర్టులను కానీ మనం ఏమి అనటానికి వీల్లేదు. లాయర్లు అంటే ఇప్పుడు జగన్కి బాగా ముట్టికాయలు పడుతున్నారు కదా కోర్టులు, ప్రతి కేసులో కూడా కంటెంప్ట్ ద కోర్ట్ అని చెప్తారు. కాబట్టి ఈ విధంగా ఈ 7 ప్రిన్సిపల్స్ ని, అదే స్టేట్ లెవెల్ ఎపెక్స్ కోర్ట్ సుప్రీం కోర్టు ద సేమ్ జ్యుడిరెక్షన్ ఇస్ ఫాలోడ్. సుప్రీం కోర్టు చెప్పిందే హైకోర్టు. ఇప్పుడు ఇఫ్ ఎనీ జస్టిస్ ఆర్ డన్ ఇన్ ద సుప్రీం కోర్ట్, వీ మస్ట్ గో టు ద హైకోర్టులో కనుక నీకు ఏది సరిగా జరగకపోతే నువ్వు ఎక్కడికి వెళ్ళొచ్చు? సుప్రీం కోర్టుకి వెళ్ళొచ్చు. కాబట్టి ఈ విధంగా బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని ఉంది. నెక్స్ట్ వన్ చూడండి, అవర్ కాన్స్టిట్యూషన్ మే నాట్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ద సోషల్ చేంజెస్. సోషల్ ఇంజనీరింగ్ అని ఉంది ఇంకోటి. లాస్ట్ పేజ్ కనుక చూస్తే తీయండి పేజ్ నెంబర్ చూడండి అంతా ఒకసారి 300 సోషల్ ఇంజనీరింగ్ అని చూడండి. కాన్స్టిట్యూషన్ ఆఫ్ సోషల్ ఇంజనీరింగ్ పేజ్ నెంబర్ 245 ఉందా? ఎవరు వేరేరా టెక్స్ట్ బుక్ లో? అమ్మా నీ దగ్గర ఉందా? చూడు 245 లో సోషల్ ఇంజనీరింగ్ అంటే ఏంటి? సెకండ్ పేరా గమనించు. ద కాన్స్టిట్యూషన్ thus has many of the provisions of the facilities in the social change. You read about the abolition of untouchability, the best examples of the provisions of the reservation of the scheduled caste and scheduled tribes. That is very important. Social engineering means that is called caste calculus. Caste calculus అంటే ఏంటి? కులాలను బట్టి విభజించారు. కులము అంటే ఏంటి? ద క్యాస్ట్ ఈజ్ ఆరిజిన్ బై ద బర్త్ నుంచి వచ్చింది. మనం ఏ క్యాస్ట్ అనేది బర్త్ నుంచి వచ్చింది. సోషల్ చేంజెస్ మీన్స్, సో ద కాన్స్టిట్యూషన్, ద ఇండియా ఈజ్ ద యూనిటీ అండ్ డైవర్సిటీ. సో మెనీ పీపుల్ డౌన్ ట్రాడెడ్ పీపుల్ ఇస్ దేర్ ఇన్ ఇండియా. అనేక మంది
చాలా వెనుకబడినటువంటి వర్గాల వారు, అట్టడుగు వర్గాల వాళ్ళు, ఇలాంటి వాళ్ళకి స్పెషల్ ప్రొవిజన్స్ గివెన్ బై ద కాన్స్టిట్యూషన్. వాళ్ళకి ఎందుకు ఇచ్చారు, రిజర్వేషన్ ఎందుకు ఇచ్చారని మనం అడగడానికి వీల్లేదు. అది కాన్స్టిట్యూషన్ వాళ్ళకి ఇచ్చినటువంటి ప్రొవిజన్ అన్నమాట. అంటే షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్, బ్యాక్వర్డ్ క్లాస్, ఈబీసీస్, మైనారిటీస్. సో the minorities also, the constitution is also considerable of the minority section of the people. Minority section of the people, especially for example in India, the Muslims are minorities, Sikhs are minority, Christians are minority, Buddhas are minorities. కాబట్టి వీళ్ళందరూ కూడా మైనారిటీ కింద ఉన్నారు. కాబట్టి ఈ మైనారిటీ వాళ్ళకి రక్షణ కల్పించడం కోసం అని చెప్పి కాన్స్టిట్యూషన్ కొన్ని ప్రొవిజన్స్ ని ఇవ్వడం జరిగింది. So this is the important social structure in the social engineering. Next one, how the constitution amendment, how the constitution amendment, ఏ విధంగా మనం రాజ్యాంగాన్ని సవరించవచ్చు. The parliament is change the constitution. పార్లమెంట్ రాజ్యాంగాన్ని సవరించవచ్చు. ఇప్పటికి మనకి మొన్న చెప్పాను నేను క్లాస్లో, ఇప్పుడు 102 టైమ్స్ కాన్స్టిట్యూషన్ ని సవరించినట్లుగా చెప్పాను. విన్నారా క్లాసు? కాబట్టి కాన్స్టిట్యూషన్ చేంజ్ చేయడానికి ద పార్లమెంట్ ఈజ్ గివెన్ టు 2/3 మెజారిటీ, బోత్ హౌసెస్, లోక్సభ, రాజ్యసభ. లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ 2/3 వంతు మెజారిటీతో రాజ్యాంగాన్ని సవరించే అధికారం పార్లమెంట్కు ఉంది. The parliament is change the constitution by the time of the importance. రాజ్యాంగాన్ని బట్టి మనకు అక్కడ ఉన్నటువంటి ప్రొవిజన్స్ ని బట్టి రాజ్యాంగాన్ని మనకు అనుకూలంగా, అందుకని ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్, అన్ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్. సవరించుకోవచ్చు, సవరించుకోపోవచ్చు. దట్ ఈస్ అవర్ డిసిషన్, మన యొక్క ఇష్టం అన్నమాట. కాబట్టి రాజ్యాంగాన్ని సవరించే అధికారం ఎవరికి ఉంది? పార్లమెంట్కి ఉంది. ద పార్లమెంట్ ఈస్ ద సుప్రీం పవర్. ద పార్లమెంట్ ఈస్ ద హైయెస్ట్ లా మేకింగ్ బాడీ. ఇక్కడ జుడిషియరీ ఈజ్ సపరేట్, పార్లమెంట్ ఈజ్ లా మేకింగ్ బాడీ. కాబట్టి ద పార్లమెంట్ ఈజ్ చేంజ్ ద కాన్స్టిట్యూషన్ ఇన్ 2/3 మెజారిటీ ఆఫ్ ద బోత్ హౌసెస్. 2/3 మెజారిటీ ఆఫ్ బోత్ హౌసెస్. నెక్స్ట్ వన్ చూస్తే అన్టచబిలిటీ. అరే అన్టచబిలిటీ గురించి, అన్టచబిలిటీ అంటే ఏంటి? అంటరానితనం. అంటరానితనాన్ని గురించి కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందంటే, ద వర్డ్ డిడ్ నాట్ హ్యావ్ దేర్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. రాజ్యాంగంలో లేదు, కానీ ఈ అన్టచబిలిటీ గురించి మరి చాలా ఉన్నాయి. చూడండి, ఒక పేజీ నెంబర్ 243 తీస్తే లాస్ట్ పేరా చూడండి అమ్మ. శ్రీ రోహిణి కుమార్ చౌదరి అనే ఒక న్యాయవాది, అట్లానే ఎస్సి బెనర్జీ అనేవాడు ఒకడు, డాక్టర్ ధీరేంద్రనాథ్ దత్, వీళ్ళ ముగ్గురికి ఆర్గ్యూ జరిగింది. రోహిణి కుమార్ చౌదరి, ఎస్సి బెనర్జీ. అందుకని మీరు చూస్తే 243 పేజీ నెంబర్ చూస్తే మీరు, ఎస్సి బెనర్జీ, మిస్టర్ ప్రెసిడెంట్, ద వర్డ్ అన్టచబిలిటీ యాక్చువల్లీ రిక్వైర్ ద క్లారిఫికేషన్. నాకు క్లారిఫికేషన్ కావాలి అన్టచబిలిటీ మీద అని చెప్పి ఎస్సి బెనర్జీ అని చెప్పేవాడు. వీ హ్యావ్ బీన్ ద ascomatic, the word of the 25 years, still there is a lot of the confusion. What is the context? Sometimes it is the necessary take into the glass of the water, sometimes have been used the second admissions. అరే అన్టచబిలిటీ అంటే అంటరానితనాన్ని గురించి ఒకప్పుడు హోటల్లో 2 గ్లాసుల సిస్టాన్ని మెయింటైన్ చేసేవాడు. ఇప్పుడు అన్ని లేవనుకోండి, పోయినవి. అన్టచబిలిటీ ఈజ్ సిన్ ఆఫ్ క్రైమ్ అని చెప్పి ఆర్టికల్ 17 చెబుతుంది. ఆర్టికల్ 17 డిస్క్రైబ్స్ అన్టచబిలిటీ ఈజ్ ద సిన్ ఆఫ్ క్రైమ్. మిస్టర్ రోహిణి కుమార్ చౌదరి ఈయన ఏం చెప్పాడు? ముగ్గురు చెప్పారు దీని గురించి, ఎస్సి బెనర్జీ, రోహిణి కుమార్ చౌదరి, అండ్ నెక్స్ట్ వన్ ధీరేంద్రనాథ్ దత్. Sri Rohini Kumar Chaudhary, from the defeating of the untouchability
It may be the clear the stand that untouchability means they have to committed to the exercise of the discrimination of the religion of the caste, lawful of the uh, occasion of the life. మిస్టర్ కేఎం మున్షి ఇలాంటి వాళ్ళు కూడా కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. నెక్స్ట్ వన్ చూడండి 245 లో మిస్టర్ ధీరేంద్రనాథ్ దత్ సార్, it seems to me that whether the definition suggested by Rohini Kumar Chaudhary accepted or not into the necessary, there should be sometimes the definition put it. ఈ డెఫినేషన్ గురించి క్లియర్ కట్ అయినటువంటి ఐడియా మనకే లేదు కాబట్టి అన్టచబిలిటీ అనేటువంటి దాన్ని మనము అంటరాంతనం అనేది ఎవరు ఏం చేయకూడదని వాళ్ళు ఈ కాన్స్టిట్యూషన్ డిబేట్స్ అప్పుడు చెప్పడం జరిగింది. నెక్స్ట్ కాన్స్టిట్యూషన్ చేంజ్ లో కేశవానంద భారతి కేస్, కేశవానంద ఈయన రీసెంట్ గా చనిపోయాడు, ఇటీవల కాలంలో చనిపోయాడు. కేశవానంద భారతి కేసు ఏం చెప్పింది? ద కాన్స్టిట్యూషన్ డస్ నాట్, పార్లమెంట్ డస్ నాట్ చేంజ్ ఇన్ టు ద ప్రియాంబుల్, ప్రియాంబుల్ ని మార్చడానికి వీల్లేదు. అట్లానే ద కాన్స్టిట్యూషన్ డస్ నాట్ చేంజ్ ఇన్ టు ద ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ రైట్స్ ని కూడా మార్చడానికి వీల్లేదని చెప్పి కేశవానంద భారతి కేసు, కేశవానంద భారతి కేసు మీరు చూస్తే చూడండి లాస్ట్ 246 లో the second major event of the life of the Indian Constitution have been the Supreme Court judgment popularly known as Keshavananda Bharati. Keshavananda Bharati case. It was argued that there is a certain provisions of the Indian Constitution cannot be changed by the circumstances, one among to the fundamental rights. The judgment of the Keshavananda Bharati, the Supreme Court argued that there is a certain basic principles upon which was maintained the continuous exist. That is very important. ఇటీవల కాలంలో రీసెంట్ గా చనిపోయాడు ఈయన కేశవానంద భారతి అంటే ఒక యోగి, అంటే కేరళలో ఒక ఆశ్రమం నడుపుతున్నాడు ఈయన. ఆయన సుప్రీం కోర్టులో కేసు వేసాడు అన్నమాట. ఆయన చెప్పింది ఏంటంటే ద పార్లమెంట్ డస్ నాట్ చేంజ్ స్ట్రక్చర్ ఆఫ్ ద ప్రియాంబుల్, స్ట్రక్చర్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ రైట్స్ మార్చడానికి వీల్లేదు. అట్లానే కాన్స్టిట్యూషన్ బేసిక్ స్ట్రక్చర్ ని మార్చడానికి వీల్లేదని కేశవానంద భారతి కేసులో మనం చూడవచ్చు. కాబట్టి డియర్ స్టూడెంట్స్, ఈరోజు ఏంటంటే బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్, బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. సోషల్ ఇంజనీరింగ్ అంటే చెప్పాను. సోషల్ ఇంజనీరింగ్ అంటే ఏంటి? క్యాస్ట్ క్యాలిక్యులస్, క్యాస్ట్ క్యాలిక్యులస్. Some of the downtrodden people, the constitution given to the reservation, scheduled caste and scheduled tribes and backward classes, SC, ST, మైనారిటీ వర్గాల వాళ్ళకి రిజర్వేషన్లు కల్పిస్తుంది, ఎందుకంటే వాళ్ళకి విద్య. అట్లానే ద కాన్స్టిట్యూషన్ ప్రొవైడెడ్ దే హ్యావ్ టు రైట్ టు సెలెక్ట్ ద హైయెస్ట్ అడ్మినిస్ట్రేటివ్ పోస్ట్ లైక్ IAS అండ్ IPS అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఎవరైనా సరే భారతదేశంలో ఎవరైనా సరే ఈ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ రాసి దే హ్యావ్ టు సెలెక్ట్ అండ్ టు సర్వ్ ద పీపుల్, ప్రజలకు సేవ చేయొచ్చు. IAS ఆఫీసర్ అయ్యి, IPS ఆఫీసర్ అయ్యి ప్రజలకు సేవ చేయడానికి కాన్స్టిట్యూషన్ మీకు ప్రొవిజన్ అనేది ఇచ్చిందన్నమాట. కాబట్టి యూనిఫార్మిటీ ఆఫ్ ద సెలెక్ట్ ద highest positions, highest post in the Indian Constitution, just like in the IAS and the IPS. IAS అంటే ఏంట్రా? IAS అంటే ఏంటి? ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్. IPS అంటే ఇండియన్ పోలీస్ సర్వీస్. దానికి కావాల్సింటే మీకు టెక్స్ట్ బుక్ లో చూడండి అమ్మా, ఎక్కడ ఉందంటే అది ఇక్కడ చూడండి, పేజ్ నెంబర్ 241, ది లాస్ట్ 4. The constitution provided without the depriving the state there is the right form of the own civil services. There shall be all India services contributed on half of the Indian basic of the common qualification. The uniform of the salary, scale of the pay, the members which was could be to the strategic post
through the union of the Ambedkar referring to the public servants services like IAS and IPS, like IAS and IPS. IAS ఎగ్జామ్స్ IPS ఎగ్జామ్స్ యూనిఫామిటీగా దేశం మొత్తం మీద వర్తిస్తుంది అందరికి, ఎవరైనా సరే రాసుకోవచ్చు. దానికి ఓసీఆ, ఎస్సీఆ, ఎస్టీఆ, బీసీఆ, మైనార్టీ అని కాదట. ఎనీ పీపుల్ దోస్ హూ ఆర్ కంప్లీటెడ్ డిగ్రీ పాస్ అయిన వాళ్ళు, దే హ్యావ్ టు యూనిఫామ్ పోస్ట్ లైక్ యూనియన్ సర్వీస్ కమిషన్ ఎగ్జామినేషన్స్. కాబట్టి ఇవన్నీ కూడా కాన్స్టిట్యూషన్ లో ఉన్నటువంటి మనకి బేసిక్ ఫీచర్స్. అన్టచబిలిటీ గురించి, హూ డిస్క్రైబ్స్ అన్టచబిలిటీస్ డిబేట్ ఇన్ ద కాన్స్టిట్యూషన్? ఎస్సి బెనర్జీ, రోహిణి కుమార్ చౌదరి, ధీరేంద్రనాథ్ దత్ వీళ్ళ ముగ్గురు కూడా దే హ్యావ్ టు ఆర్గ్యూ దట్ అన్టచబిలిటీ గురించి ఆర్గ్యూ చేశారు వాళ్ళ ముగ్గురు. ఎలా ఉండాలి, అన్టచబిలిటీ డెఫినేషన్ ఏంటి అనేది వాళ్ళు డిఫైన్ చేయలేకపోయారు అన్నమాట. కేశవానంద భారతి కేసు ఏమని చెప్పింది? ద కాన్స్టిట్యూషన్, ద పార్లమెంట్ డస్ నాట్ చేంజ్ ద కాన్స్టిట్యూషన్. పార్లమెంట్ చేంజ్ చేయడానికి లేదు. ఏటి విషయాల్లో విచ్ సబ్జెక్ట్స్ డస్ నాట్ చేంజ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్? లైక్ ఫండమెంటల్ రైట్స్ చేంజ్ చేయడానికి లేదు, అవి కంపల్సరీగా ఉండాల్సిందే. అట్లనే బేసిక్ ఫీచర్స్ అయినటువంటి ప్రియాంబుల్ని చేంజ్ చేయడానికి వీల్లేదు అని ఈ కాన్స్టిట్యూషన్ గురించి చెప్పడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా మీకు ఎగ్జామినేషన్లో రావడానికి అవకాశం ఉంది. బేసిక్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో పాపులర్ సావర్నిటీ, ఫండమెంటల్ రైట్స్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్, క్యాబినెట్ మినిస్టర్స్, సోషలిజం, ఫెడరలిజం, judicial independence, and social engineering. Social engineering means that is called caste calculus. దాన్ని సోషల్ ఇంజనీరింగ్ అంటారు. సోషల్ ఇంజనీరింగ్ అంటే ఏం లేదురా, అక్కడ అన్ని కులాలు సమానంగా చూడటం, అన్ని కులాలని సమానంగా చూడటం సోషల్ ఇంజనీరింగ్ అంటారు. నెక్స్ట్ వన్, కాన్స్టిట్యూషన్ చేంజ్. కాన్స్టిట్యూషన్ ఏ విధంగా చేంజ్ చేయొచ్చు? ద పార్లమెంట్ ఈజ్ చేంజ్ బై కాన్స్టిట్యూషన్. 2/3 మెజారిటీ ఆఫ్ బోత్ హౌసెస్. 2/3 మెజారిటీతో లోక్సభ అండ్ రాజ్యసభ వీటిల్లో కాన్స్టిట్యూషన్ మనం చేంజ్ చేసుకోవచ్చు. కాబట్టి except Keshavananda Bharati case refer only the basic structure, does not change the parliament. Uniformity civil service, it is one of the basic features of the Indian Constitution. Uniformity of civil services, uniformity of the civil service, uniformity of the civil service. Uniformity of civil service అంటే అందరూ ఎవరైనా సరే ఈ యొక్క వీటిని రాసుకోవడం జరుగుతుంది. కాబట్టి డియర్ స్టూడెంట్స్, ఈ లెసన్ మీరు కంప్లీట్గా చదివితే ఈ లెసన్ మాత్రం కంపల్సరీగా వీటి మీద క్వశ్చన్లు. బేసిక్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఒకటి, క్యాస్ట్ క్యాలిక్యులస్, సోషల్ ఇంజనీరింగ్. నెక్స్ట్ వన్, హౌ టు చేంజ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది ఉంది. నెక్స్ట్ అన్టచబిలిటీ వీటి మీద ఇవ్వడానికి అవకాశం. ఓకే, థ్యాంక్ యూ.